హర హర్ మహాదేవ పరశుశిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ రేణుకా మాతల వరపుత్రిక మానసాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మానసా దేవి శ్రీకి అందరి ఆశీస్సులతో పాటు ఆ పరమాత్ముడు హరిహరుల ఆశీస్సులు కూడా దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హైదరాబాద్ నుంచి భక్త బృందం అందరం కోరుకుందాము. ఈ సెలబ్రేషన్ మరింత శక్తివంతంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని తాడేపల్లి విజయ బ్రహ్మరాంబ మాత గంగాధర్ శాస్త్రి గారు ఈరోజు ఒక ముఖ్య సూచన ప్రకటన చేయనున్నారు. వారు చేస్తారు, మీరందరూ తిలకించండి. ఈరోజు పరశుశిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠం ఆధ్వర్యంలో మానసాదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని పెన్సిళ్ళు, నోట్బుక్స్, ఇరేజర్స్, షార్ప్నర్స్ ఉచిత వితరణ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అలాగే మరొక గొప్ప సందేశాన్ని మీ ముందుకు తీసుకుతేవాలని ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ విషయం తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మరింత గొప్ప శక్తివంతమైన విషయం మనకు తాడేపల్లి గంగాధర్ శాస్త్రి విజయ బ్రహ్మరాంబ గారు తెలియజేస్తారు. తెలియజేయండి మాత. శ్రీ 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 పరశుశిఖర్ క్షేత్ర బాలయోగీశ్వర మహారాజు భగవాన్ గారి రేణుకామాతల వరపుత్రిక అయిన మానసాదేవి శ్రీకి బంగారు తల్లికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ పాప మానసాదేవి శ్రీ అని నీ పేరులో నేను కలుపుతున్నానమ్మా. మానసాదేవి శ్రీ అని ఎందుకంటే చెప్పనా, బంగారు తల్లి శ్రీ అంటే లక్ష్మీదేవి. శ్రీ లక్ష్మీ బీజం, శక్తివంతమైన బీజం. అందుకని నేను నీకు శ్రీ కలుపుతున్నాను, ఒక అమ్మమ్మగా అన్నమాట. మరేమో నీకు మహాలక్ష్మీదేవి, మహాసరస్వతీదేవి, శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి ముగ్గురు అమ్మల దీవెనలు కలగాలని ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మలు బంగారు తల్లి దివ్యంగా పరిమళాల గుమాలతో ప్రపంచమంతా నీ కీర్తితో నువ్వు ప్రపంచమంతా వ్యాప్తి చెందించాలని, అందరి మనసులో నువ్వు చక్కగా పరిమళాలతో వెదజల్లాలని, ఈ ప్రపంచంలో నీ కీర్తి దివ్యంగా వెలుగొందాలని ఆశిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. నా గురువు గారైనటువంటి శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారి గారాల పట్టి రేణుకామాతల వరాల తల్లి మానసాదేవి శ్రీకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరశుశిఖర్ మహాదేవుడి అనుగ్రహంతో భగవాన్ బాలయోగి గారి దివ్య ఆశీస్సులతో తను అన్ని రంగాలలో ముందుండి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమాత్ముడి సేవలు ఈరోజు ఒక గొప్ప వరం లాంటి జన్మదినం కాబట్టి ఒక గొప్ప సందేశాన్ని తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. పరశుశిఖర్ ఈశ్వర క్షేత్రంలో బాల భగవానుడు తపస్సు చేసే ఆ క్షణంలో కంటి చూపు లేని ఓ నిర్భాగ్యురాలు తను నాకు చూపు లేదే అని బాధపడుతున్న సమయంలో బాల భగవానుడి
ఆశీర్వాదంతో ఆ హరిహరుల క్షేత్రం పరశు శిఖర్ దివ్య ఆశీస్సులతో ఆ మాతకి కంటి చూపు వచ్చింది. ఇప్పుడు ఆ మాత పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రంలో హనుమాన్ నగర్లో ఉంది. ఎప్పుడు వెళ్ళినా పలకరిస్తుంది, మేరా బేటా బాలా బాలా బాల మహారాజ్ అంటూ. ఆ శబ్దం విన్నప్పుడు నా తనువు ఆ రుద్రుడిలాగా తాండవంతో ఇలాంటి పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రంలో మహిమాన్విత క్షేత్రం అని చెప్పేందుకు ఇంకా రుద్ర భగవానుడే అవతరించిన ఈ పుణ్యక్షేత్రం అని నాకు అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది. మీకు తెలిసిన ఎంతోమంది కంటి చూపు లేని వాళ్లకు కంటి చూపుని ప్రసాదించే అవకాశం, గొప్ప సంకల్పం మీ ముందుకు తీసుకుతేవాలి. ఈ పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం ఆధ్వర్యంలో అందరికీ కంటి చూపుని తీసుకుతేవాలనే సదుద్దేశంతో ఒక గొప్ప సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ పేరు అఖండ జ్యోతి. అఖండ అనే సంస్థతో పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం కంటి చూపు లేని వారికి ముందుకు తీసుకెళ్ళి వారికి ఇంట్రడక్షన్ చేసి వారికి ఎలాంటి ఖర్చు లేకుండా పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రమే వారికి ముందుండి నడిపించే ఈ సేవా భాగ్యాన్ని తీసుకుంది. కాబట్టి పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం భక్తులు గమనించండి. కంటి చూపు లేని వాళ్ళు మీకు ఎవరైనా కనిపిస్తే మన పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం సత్యం న్యూస్ ఛానల్కి కాల్ చేయాల్సిందిగా లేదా మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కింద కూడా మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంటుంది. కాల్ చేసి చెప్పినట్టయితే వారు ఈ సుందరమైన ప్రపంచాన్ని చూసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఈ విషయం చెప్పిస్తున్నటువంటి బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ పంచభూతాలకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం కల్పించినటువంటి ఆ పరశు శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతికి పాదాభివందనాలు, సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హర హర్ మహాదేవ పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం మహాపీఠాధిపతికి ధన్యవాదాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై గురుదేవ్. నేను మన మానసాదేవి శ్రీకి ఒక చిన్న చిరు కానుక మన నారాయణ స్వామి గారికి ఇస్తున్నాను, అందజేస్తున్నాను. అమ్మను బంగారు తల్లి మానసాదేవి, నిన్నెప్పుడు కావలించి ముందు పెట్టుకోవాలి బంగారు పాప. బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ రేణుకామాతల గారాల పట్టికి తాడేపల్లి విజయ బ్రహ్మరాంబ గంగాధర్ శాస్త్రి గారు ఈ అందమైన కానుకను అందజేశారు. వారికి పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం ఆనందంగా, ఆరోగ్యంగా, ఎలాంటి రుగ్మతలు లేకుండా వారిని చల్లని దీవెనలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మానసాదేవికి చిన్న చిరు కానుక ముచ్చాలదండ. ధన్యవాదాలు మాత. రేణుకమాత, ఈ అమ్మ చల్లని చూపు మానస దేవి పైన ఉంది. విజయ బ్రహ్మరాంబకు మనం పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు. హర హర్ మహాదేవ్. మీకు ఇందాక చెప్పినటువంటి కంటి చూపు లేని వాళ్లకు, అలాగే కండ్లు మాగురైన, కంటికి సంబంధించి ఎలాంటి వ్యాధైనా తగ్గించేందుకు పూర్తి ఉచితంగా వీరు మనకు సహకరిస్తున్నారు.
ఈరోజు నిజంగా మీరు మా పక్కన ఉన్నట్టుగానే మా చేత ఈ సేవా కార్యక్రమం కూడా ఇలాంటి రోజే మాకు వాళ్ళు వచ్చి చెప్పడం, మాకు ఈ అవకాశం కలిగింపజేయటం, ఇదంతా మీ మహత్యమేనని నేను చాలా చాలా ఆనందిస్తున్నాను భగవాన్. మీ పాదములకు అనేక కోటి నమస్కారాలు. దేవికి శ్రీ తల్లి నీకు జన్మదిన నీ పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా బంగారు తల్లి. నీవు చక్కగా బాగా మంచిగా పేరు తెచ్చుకొని భగవాన్ లాగా కీర్తి కిరీటాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము బంగారు తల్లి. నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావు కదా. రేణుకా మాతలకి, శ్రీ శ్రీ పరశుశిఖర క్షేత్ర భగవాన్ గారికి నిజంగా పుట్టినందుకు నువ్వు చాలా తల్లి, గొప్ప తల్లివి. నువ్వు సిద్ధిదాత్రి అమ్మ, నువ్వు పార్వతీదేవి. నువ్వు మహాదేవ శ్రీ శివాయ గురవే నమః. భగవాన్ తండ్రి లాంటి వారు ఎట్లా అన్నా మాట్లాడి తీసుకుంటారు. మీరు మాట్లాడేమిటి మాట్లాడటం